బాబు లేవ్ ఏ బాబు హలో గైస్, ఈరోజు అనేది జూకి వచ్చా. అదే నెహ్రూ లాజికల్ పార్క్. ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈ జూ పార్క్కి రావడం ఇది నా సెకండ్ టైము. నేను అనేది ఆల్మోస్ట్ ఒక 10 years తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చా. లాంగ్ బ్యాక్ చాలా మారింది. వీడియోని పూర్తిగా చూడండి. టికెట్ వచ్చేసి అడల్ట్కి అనేది 100 రూపీస్, కిడ్స్కి ఏమో 50 రూపీస్. నేను లోపలికి ఎంట్రీ రాగానే చాలా మంది స్కూల్ పిల్లలే ఉన్నారు. ఇంకా ఇది వచ్చేసి మ్యాప్. ఈ మ్యాప్ ద్వారా మనం అనేది అనిమల్స్ ఎక్కడ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేసి వెళ్ళొచ్చు. ఇంకా అనేది ఫస్ట్ పక్కనే అనేది టాటాయిస్ ఉంటే టాటాయిస్ దగ్గరకు వచ్చా. దీని ఏజ్ వచ్చేసి ఈజీగా 200 to 300 years ఉంటుంది. ఇంకా నేను ఒక ఆర్డర్లో వెళ్తున్నా. ఈ నుంచి పక్కనే మనకి లయన్ కింగ్ టిమోన్ కనిపించిండు. ఊరు గురించే విందు మీకోసం. ఇంకా అటు పక్కకు అనేది వెళ్తుంటే ఇక్కడ అనేది చాలా టాటాయిస్ ఉన్నాయి. ఇక్కడ అన్ని మాంకీస్, డిఫరెంట్ మాంకీస్ అన్ని ఇటు సైడ్ ఉంటాయి. ఫస్ట్ అయితే నాకు అన్ని లయన్ కింగ్ మూవీస్ క్యారెక్టర్స్ కనిపించాయి. మీకు ఒకటొకటిగా చూపిస్తా. నెక్స్ట్ రఫీకి కనిపించిండు. ఈ జూ అనేది చాలా పెద్దగా ఉంది. ఇక్కడ అనేది మనకి అన్ని అనిమల్స్ కనిపించాయి. ఇంకా అనేది స్టార్టింగ్ అన్ని చిన్న చిన్న అనిమల్స్ ఉన్నాయి. మనకి లోపలికి వెళ్ళే కొద్దీ మనకి ఇక్కడ బోట్స్ ఉంటాయి. దాని ద్వారా మనకి ఇక్కడ ఏ అనిమల్ ఉంది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నేను ఇక్కడ రాయల్ బెంగాల్ టైగర్ దగ్గరికి వచ్చా. అదైతే మంచిగా పండుకుంది. చూడొచ్చు మీరు ఇక్కడ స్క్రీన్ మీద. ఏయ్ బాబు లేవ్ ఏ బాబు ఇది ఇంతకీ లేస్తూనే లేదు. ఇంకా నెక్స్ట్ అనిమల్ దగ్గరికి వెళ్తే ఇది కూడా టైగర్, వైట్ టైగర్. కానీ అది ఫేస్ అటు సైడ్ తిరిగి కూర్చుంది, అసలు కదులుతలేదు. ఇంకా ఆ నుంచి మనకి ఇటు సైడ్ అన్ని లెపర్డ్ ఇంకా చీతా ఇటు సైడ్ ఉంటాయి. మనకి నెక్స్ట్ అనేది హైనా కనిపించింది. ద లయన్ కింగ్ లోపల ఉంటాయి చూడండి. ఒకటి దాని పేరేమో సెన్జీ, ఒక దాని పేరేమో బిన్జీ. ఇంకా ఇటు సైడ్ వస్తే ఈ పులి కూడా పండుకొనే ఉంది. ఈ జూలో అనిమల్స్ అనేది పొద్దున్నే లేచి అలవాటు లేదనుకుంటా. టైం ఆల్మోస్ట్ 12 అవుతుంది, బట్ అన్ని అనిమల్స్ పడుకొని ఉన్నాయి. ఇక్కడ లెపర్డ్ ఒకటే లేచి మార్నింగ్ అనేది వాకింగ్ చేస్తుంది. పక్కన ఉన్న చీతా ఏమో అది కూడా పడుకొనే ఉంది. చూడొచ్చు మీరు ఇక్కడ స్క్రీన్ మీద. బాబు లేవ్ క్లైమేట్ చల్లగా ఉందని అన్ని అనిమల్స్ పడుకొని ఉన్నాయి. ఏ అనిమల్ కూడా యాక్టివ్ గా లేదు. ఈ హిప్పోపాటమస్ అయితే మరీ దారుణం. వాటర్ల నుంచి బయటికి కూడా వస్తలేదు. ఇప్పుడు వచ్చింది బయటికి. వాటర్ అయితే చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఇది తోక కొడుతుంది అన్నట్టుగా. ఇక్కడ అనేది సఫారీ కూడా ఉందంట. సో అదైతే పక్కా ట్రై చేయాలి. అది నార్మల్ వచ్చేసి 100 రూపీస్ పర్ పర్సన్. ఛానల్ కన్నా కొత్తగా వచ్చింటే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అట్లా తిరుగుతూ ఇక్కడ రైనో దగ్గరికి కూడా వచ్చాం. ఈ రైనో చూడడానికి అయితే సేమ్ స్టాచ్యూ లెక్కనే ఉంది. అసలు కదలకపోతే మనం ఆ స్టాచ్యూ అనుకోవచ్చు. మనకి ఇక్కడ అనేది ముఫాసా ఇంకా నాలా కూడా ఉన్నారు. ఇద్దరు ఫైట్ చేస్తున్నారు ముఫాసా మూవీలో. ఇంకా ఈ గోడకు అవతల సైడ్ అనేది స్కార్ కూడా ఉండు, బట్ మనకు అనేది కనిపించలేదు. ఇప్పుడు అనేది చీతా అనేది యాక్టివ్ అయింది. చాలా పక్కనే నడుస్తుంది. ఇట్లా ఈ జాలికి చిన్న సంధిస్తే బయటకు వచ్చేయడానికి రెడీగా ఉంది. ఇంకా ఇక్కడ ఒక ఐస్ క్రీమ్ తీసుకొని తినుకుంటూ మిగతా అనిమల్స్ చూసా. మీకు ఫ్యాక్ట్ తెలుసా? ఈ బర్డ్స్ వాటర్ ఇంకా మిల్క్ అనేది కల్పిస్తే మిల్క్ తాగేసి వాటర్ అనేది సపరేట్ చేస్తాయంట. మీకు ఈ విషయం అనేది నిజం అనిపిస్తుందా లేదా కింద కామెంట్ లో చెప్పండి. ఇంకా అలా తిరుగుతూ ఇక్కడ ఆస్ట్రిచ్ దగ్గరకు వచ్చా. నీకు ఆస్ట్రిచ్ తెలుసా? నిప్పుకోడి ఇలా ఉంటది. నిప్పుకోడి దాని గుడ్డు చూసినవా? ఇంత పెద్దది. వావ్, ఇంత పెద్దది. ఇంత పెద్దది ఉంటది. కానీ గుడ్డు పెట్టే కోడికే తెలుసు నొప్పింటో. ఇంకా ఇటు సైడ్ మొత్తం సోషల్ మీడియాని ఒక ఊపు ఊపిన బంటి కూడా ఉండు. బంటి
ఇంకా పక్కనే బంటి వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మొత్తం ఇట రో మొత్తం ఇటు బంటిలే. ఆ బంటి చూడండి ఏం చేస్తుంది. యాందిరయ్యా యాన్ చేస్తున్నా ఇదేమో జస్ట్ సాంగ్స్ వింటున్నట్టు అప్పటి నుంచి ఊగుతూనే ఉంది. ఇంకా పక్కన అనేది జీబ్రాస్ కూడా ఉన్నాయి. మీకు అనేది జీబ్రా అనేది తెలుగులో ఏమంటారో తెలిస్తే కింద కామెంట్ లో చెప్పండి. ఇంకా ఇటు సైడ్ మొత్తం అనేది డీర్ ఉన్నాయి, జింకలు. నాకు అనేది జింకల్ని చూసిన ప్రతిసారి సల్మాన్ ఖానే గుర్తొస్తాడు. ఇంకా పక్కనే మనకి జిరాఫీస్ కూడా ఉన్నాయి, కానీ అది ఒక్కటే చాలా చిన్నగా ఉంది జిరాఫీ. ఇక్కడ వెనస్డే జిరాఫీకి అనేది ఫుడ్ పెట్టే టైంలో నాకు తెలిసి అలౌ చేస్తారేమో లోపలికి. అక్కడ బోర్డు మీద రాసి ఉండే. ఇంకా మనకి ఇక్కడనే డైనోసార్ ఫాసిల్స్ కూడా ఉన్నాయి, ఫాసిల్ పార్క్. ఈ డైనోసార్ కాదు, ఈ డైనోసార్ బోన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ మనకు అన్ని ఫాసిల్స్ కనిపిస్తాయి. ఇంకా మనకు పక్కనే రాజాసాబ్ యాక్ట్ చేసిన ముసలి కూడా ఉంది. ఇదంతా మనకి స్నేక్స్ ఏరియా. నేనైతే స్నేక్స్ అంతా వీడియో తీయలేదు, బట్ మనకు అనేది తెలంగాణలో ఉన్న స్నేక్స్ టైప్స్ అన్ని ఇక్కడ బోర్డు మీద ఉన్నాయి, ఎలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నేక్స్ ఉన్నాయని. ఇంకా ఇటు సైడ్ మొత్తం ప్యారెట్ సెక్షన్, వర్డ్ సెక్షన్స్. ఇక నేను తిరిగి అలసిపోయి ఒక పఫ్ తీసుకున్నా, చికెన్ పఫ్. దీని ప్రైస్ వచ్చేసి 50 రూపీస్. టేస్ట్ అయితే చాలా బాగుంది, డిఫరెంట్ టేస్ట్. ఇంకా ఇక్కడ సఫారీ 1 కిలోమీటర్. నేను ఇప్పుడు సఫారీ కోసమే వెళ్తున్నా. ఇందాక వెళ్తున్న రూట్లోనే వెళ్తున్నా. సో పక్కనే లెపర్డ్ అనేది చాలా పక్కన నుంచి తిరుగుతుంది. ఇదేమో హైనా ఫుడ్ కోసం చాలా వెయిట్ చేస్తుంది. ఇంకా సఫారీ కిట్ నుంచి వెళ్ళాలి కాబట్టి వెళ్తూ టైగర్ ని చూసా. ఇప్పుడైతే ఇది లేచింది, లేచి ఫుడ్ కోసం వెతుకుతున్నట్టుంది. ఇది కూడా సేమ్ అనేది పెంగ్విన్ లెక్క అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఎవడక్కర్లేదు బొక్క పుట్టేటప్పుడు ఉన్నాడా పోయేటప్పుడు ఉంటాడా చాలా సేపటి తర్వాత నాకు అనేది పికాక్స్ కనిపించినాయి ఇంత దగ్గర నుంచి. ఇక్కడ మనకి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పికాక్స్ ఉన్నాయి. ఒకటి రెగ్యులర్ పికాక్, ఇంకా అనేది వైట్ పికాక్. ఇంకా సఫారీ పక్కనే మనకి ఎలిఫెంట్ జోన్. ఆల్మోస్ట్ ఇక్కడ 5 ఎలిఫెంట్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక 3 ఉన్నాయి. మేము వచ్చే వరకు సఫారీ టైం అనేది అయిపోయింది. సో టైం అనేది ఆల్మోస్ట్ 5 అవుతుంది. సో పార్క్ క్లోజ్ చేసిర్రు, సఫారీ మిస్ అయినా. ఇంకా ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ జూ పార్క్ వచ్చారో లేదో కింద కామెంట్ లో తప్పకుండా చెప్పండి.